కాబోయే జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి నడవాలని కళ్ళు కన్నాడు. కొన్ని నెలల్లో పెళ్లిపేటలు ఎక్కబోతున్నానని ఆనందపడ్డాడు. కానీ అతడికి తెలియదు, తన కోసం ఎదురు చూస్తున్నది పెళ్లి మండపం కాదు, ప్రాణాలు తీసే పథకం సిద్ధంగా ఉందని. పుట్టినరోజు వేడుక పేరుతో కాబోయే భార్య పిలిచింది. ప్రేమతో వెంట వెళ్ళాడు, ఫోటోలు దిగాడు, నవ్వాడు, భవిష్యత్తు గురించి కళ్ళు కన్నాడు. కానీ అదే సమయంలో అతడి ప్రతి అడుగును ఓ నీడ వెంటాడుతోంది. అతనికి తెలియకుండానే అతడి చుట్టూ ఓ ప్రమాదకరమైన కుట్ర బిగుసుకుంటోంది. కొద్ది గంటల తర్వాత 100 అడుగుల లోతులో లోయలో పడి అతడి మృతదేహం కనిపించింది. అసలు ఇంతకీ ఆ కొండపై ఏం జరిగింది? కాబోయే భార్య ఎందుకు అనుమానితురాలుగా మారింది? ప్రేమ కోసం ఓ యువకుడి ప్రాణాలు బలయ్యాయా? దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు వెనుక వాస్తవాలేంటి? లెట్స్ వాచ్. ఒక యువ వ్యాపారవేత్త, అతడి కోసం ఎదురుచూస్తున్న విలాసవంతమైన భవిష్యత్, కోట్ల రూపాయల ఖర్చుతో జరగబోతున్న రాయల్ వెడ్డింగ్. ప్రపంచానికి కనిపించిందిదే. కానీ ఆ మెరిసే జీవితానికి వెనుక ఇంకో కథ నడుస్తోంది. ప్రేమ పేరుతో మొదలైన రహస్య బంధం, నిశ్చితార్థం వెనుక దాగిన అసంతృప్తి, బయటకు ప్రేమగా కనిపించిన సంబంధంలో దాచిపెట్టిన కుట్ర, ఇవన్నీ కలిసి చివరికి ఒక యువకుడి ప్రాణాలు బలి తీసుకున్నాయి. పూణేకు చెందిన యువ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ ఈ నెల 18వ తేదీన మృతి చెందాడు. అయితే అందరూ మొదటిది ప్రమాదమనే అనుకున్నారు. కానీ ఇప్పుడు వెలుగు చూస్తున్న విషయాలు అందరినీ షాకుకు గురిచేస్తున్నాయి. మహారాష్ట్రలో పూణే జిల్లా గహుంజేకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్కు సియా గోయల్తో ఇటీవల నిశ్చితార్థమైంది. కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. రాజస్థాన్లో విలాసవంతమైన ప్యాలెస్లో పెళ్లి జరపాలనుకున్నారు. అతిథుల కోసం ప్రత్యేక విమానాలు, భారీ ఏర్పాట్లు, కోట్ల రూపాయల వ్యయం, అన్నీ సిద్ధమైపోతున్నాయి. కానీ పెళ్లి మండపం వరకు వెళ్లాల్సిన ఈ ప్రేమ కథ ఒక కొండ అంచున ముగుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. జూన్ నెల 19వ తేదీ సియా పుట్టినరోజు. తనతో కలిసి ట్రిప్కు రావాలని ఆమె కేతన్ను కోరింది. జీవిత భాగస్వామి కాబోయే వ్యక్తి కోరికను కేతన్ తిరస్కరించలేదు. ఇద్దరూ మహారాష్ట్రలో చారిత్రాత్మక లోహ్గఢ్ కోటకు వెళ్లారు. పుట్టినరోజు కంటే ఒకరోజు ముందే అక్కడికి చేరుకున్నారు. ప్రకృతి అందాలు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పర్యాటకుల్ని ఆకట్టుకునే ఆ ప్రాంతం కొద్ది గంటల్లోనే ఒక క్రైమ్ సీన్గా మారబోతుందని అక్కడ వచ్చిన వారికి తెలీదు. అక్కడికి చేరుకున్నాక ఇద్దరూ కలిసి సమయం గడిపారు, ఫోటోలు దిగారు, వీడియోలు తీసుకున్నారు. చూసేవారందరికీ ఆనందంగా గడుపుతున్న క్షణాలే కనిపించాయి. అయితే ఆ ఆనందం వెనుక కుట్ర దాగి ఉందని ఎవ్వరూ ఊహించలేదు. కొద్దిసేపటికే విషాద వార్త బయటకొచ్చింది. లోతైన లోయలో కేతన్ పడిపోయాడని సమాచారం అందింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభమైన అప్పటికే ఆలస్యమైంది. 100 అడుగుల లోతులో పడిపోయిన కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. బలమైన గాలులతో అతడు జారి పడిపోయాడని సియా గోయల్ పోలీసులకు చెప్పింది. అయితే పరిస్థితులు కూడా అదే చెబుతున్నట్టు కనిపించాయి. అందుకే మొదట ఈ కేసు ప్రమాదమరణంగా నమోదైంది. అక్కడితో కథ ముగిసిపోయుండేది. కానీ కొన్ని ప్రశ్నలు కుటుంబ సభ్యులను వెంటాడాయి. ట్రెక్కింగ్లో అనుభవం ఉన్న కేతన్ ఎలా జారిపడతాడు? ఎందుకు ఒక్కసారిగా ప్రమాదానికి గురవుతాడు? ఈ ప్రశ్నలే తలెత్తాయి. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కుటుంబ సభ్యుల మనసుల్లో ఈ అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సియా ప్రవర్తన వారిని మరింత ఆలోచనలో పడేస్తుంది. దీంతో కేసు మళ్లీ తెరుచుకుంది. పోలీసులు కేవలం ప్రమాదంలా కాకుండా ప్రతి కోణంలో విచారించారు. అప్పుడే కొన్ని ఆశ్చర్యకర విషయాలు బయటికి రావడం మొదలైంది. సీసీటీవీ దృశ్యాల్లో ఒక హుడీ ధరించిన వ్యక్తి కనిపించాడు. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ ముఖం దాచుకునేలా తిరుగుతున్న అతడి కదలికలు అధికారుల దృష్టిని ఆకర్షించాయి. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అక్కడున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతుండగా దర్యాప్తు కొత్త మలుపు తిరిగింది. సాంకేతిక ఆధారాలు పరిశీలించిన పోలీసులు ఫోన్ కాల్ రికార్డ్స్పై దృష్టి పెట్టారు. అక్కడ బయటపడ్డ వివరాలు మరింత సంచలనమైపోయాయి. సియా చేతని మధ్య తరచూ సంభాషణలు జరిగినట్టుగా గుర్తించారు. నెలల తరబడి కొనసాగిన సంప్రదింపులు, 100 గంటల పాటు సాగిన సంభాషణలు, సంఘటన రోజున జరిగిన కదలికలు, ఇవన్నీ కలిపి అనుమానాలు బలపరిచాయి. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరో వాస్తవం బయటపడింది.
సియా చేతన్ మధ్య చాలా కాలంగా ప్రేమ సంబంధం ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. అయితే కుటుంబ సభ్యుల నిర్ణయంతో సియా కేతన్తో నిశ్చితార్థం చేస్తున్నట్టుగా తేలింది. అయితే కేతన్ను చంపాలనే నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదు. ముందుగానే పథకం రచించినట్టుగా తేలింది. లోహ్గఢ్ కోట వద్ద జరిగిన ఘటనకు ముందు అనుమానాస్పద పరిణామాలు చోటు చేసుకున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒకసారి జరిగిన ఘటనలో కేతన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని, దాన్ని సరదా సంఘటనగా భావించాడని సమాచారం. అయితే రెండోసారి మాత్రం పక్కా ప్లాన్ అమలు చేసి కేతన్ను లోయలోకి తోసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చివరకు పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, ఫోన్ డేటా ఇవన్నీ పరిశీలించాక కేసును హత్య కోణంలో నమోదు చేశారు. అయితే ఈ కేసు కేవలం ఒక హత్య ఘటన మాత్రమే కాదు. ఇది నమ్మకానికి సంబంధించిన వ్యవహారం. ప్రేమ పేరుతో ఏర్పడిన బంధాలు, కుటుంబాల ఆశలు, జీవితాంతం కలిసి ఉండాలనుకున్న ఇద్దరి భవిష్యత్, ఇవన్నీ ఒక్క క్షణంలో ఎలా నాశనమవుతున్నాయో చూపించే విషాదగాథ. పెళ్లి చేసుకొని లేకపోతే చెప్పేయచ్చు, నిశ్చితార్థం రద్దు చేసుకోవచ్చు, వేరువేరు దారులెంచుకోవచ్చు. కానీ ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవ్వరికీ లేదనే చర్చను ఈ కేసు మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రేమ, నమ్మకం, బంధం ఇవే జీవితాన్ని అందంగా మారుస్తాయి. కానీ అబద్ధాలు, మోసం, స్వార్థం వాటిలోకి ప్రవేశించినప్పుడు అదే బంధాలు విషాదాలకు కారణమవుతాయి. కేతన్ అగర్వాల్ కేసు కూడా అలాంటి విషాదగాథగానే నిలిచిపోయింది. భవిష్యత్ కోసం కళ్ళ కన్న ఓ యువకుడు నమ్మిన వ్యక్తుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోవటం సమాజాన్ని కలిచివేస్తుంది. ఒక తప్పు నిర్ణయం, ఒక క్షణం స్వార్థం ఎన్నో జీవితాల్ని చీకట్లోకి నెట్టేస్తాయి. ప్రేమ పేరుతో మోసం, సంబంధాల పేరుతో నమ్మక ద్రోహం చివరకు విషాదానికి దారితీస్తాయని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.